సేమ్ తెలంగాణ లాగానే మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా పుష్ప సినిమాకి అయితే టికెట్ రేట్లు పెంచుకునే వెసులుబాటు అయితే ఇచ్చింది. దానికి సంబంధించి మన స్టేట్ సీఎం అయిన చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మన స్టేట్ డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారికి థ్యాంక్స్ చెప్తూ అల్లు అర్జున్ గారు అయితే ట్వీట్ అయితే వేశాడు. ఇంక ఇది పక్కన పెడితే పెరిగిన టికెట్ ధరలు మన ఏపీలో ఎలా ఉన్నాయ్యా అంటే మల్టీప్లెక్స్ లో లేకపోతే సింగిల్ స్క్రీన్ లో ప్రీమియర్ షోలకి అయితే 944 అయితే ఉంది టికెట్. ఇంకా ప్రీమియర్ షోలు 1 గంట షోలు కాకుండా December 5 నుంచి మార్నింగ్ నుండి వేసే షోలకి టికెట్ రేట్లు ఎలా ఉన్నాయా అంటే సింగిల్ స్క్రీన్లో అయితే 297 రూపాయలకి అయితే ఉంది. మల్టీప్లెక్స్లో అయితే 377కి అయితే ఫిక్స్ అయితే చేశారు. తెలంగాణ రేట్లతో పోల్చుకుంటే మన ఏపీలో కొద్దిగా పర్వాలేదు అనిపించారు. నిన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఒక అభిమాని కూడా అడిగాడు అనమాట ప్రొడ్యూసర్ని, మరీ 1200 ఏంటి సార్ అని. అయితే సమాధానం అయితే ఏమీ చెప్పలేదు వాళ్ళు. అంటే ప్రీమియర్ షోలకి బెనిఫిట్ షోలకి ఇప్పటి వరకు ఏ సినిమాకి 1000 రూపాయలు 1200 అమ్మలేదా అంటే అమ్మారు. కాకపోతే ఎక్కడ అమ్మేవాళ్ళు అంటే కౌంటర్ రేట్ అయితే అంత ఉండేది కాదు. డైరెక్ట్గా ఫ్యాన్స్ అయితే షోలు కొని ఈ ధరలకైతే టికెట్లు అయితే అమ్ముకుంటా అయితే ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు డైరెక్ట్ కౌంటర్ రేటే 1000 రూపాయలు 1200 900 ఉంటే బ్లాక్లో 2000 నుంచి 3000 వరకు అయితే బయట అయితే అమ్మకాలు అయితే జరుగుతున్నట్టయితే సమాచారం అయితే వస్తుంది. అయితే ఈ పెరిగిన ధరలో December 17 వరకు అయితే అమల్లో అయితే ఉంటాయి. ఇంకా ఇది కాకుండా మన ఏపీ ప్రభుత్వం ఇచ్చిన వెసులుబాటు ఏంటయ్యా అంటే December 6వ తారీఖు నుంచి 17వ తారీఖు వరకు అదనంగా ఒక షో అంటే రోజుకి 5 షోలు అయితే వేసుకోవడానికి అయితే పర్మిషన్ అయితే ఇచ్చేశారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు అయితే సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఏది అడిగితే అది కాదనకుండా చేసుకుంటూ అయితే వెళ్తున్నారు. ఇది కాకుండా ఇలా ప్రతి సినిమాకి వాళ్ళు వచ్చి రిక్వెస్ట్లు చేసి ఇలా మీటింగ్లు పెట్టి వెళ్ళటం కాకుండా ఇలా సినిమా టికెట్ల గురించి ప్రత్యేకంగా ఒక జీవోని అయితే తెచ్చే ప్రయత్నంలో అయితే ఉన్నారంట. అంటే సర్లేరు నీకెవరు సినిమాలో ఒక డైలాగ్ అయితే ఉంటది, గాయం విలువ తెలిసినోడే సాయం చేస్తాడు బాబాయ్ అని. అదైతే కరెక్ట్ గా పవన్ కళ్యాణ్ గారికి అయితే యాప్ట్ అయింది. కానీ ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటంటే కల్కి సినిమాకు ఉన్న టికెట్ రేట్లు దేవరాకి లేవు, దేవరా సినిమాకు ఉన్న టికెట్ రేట్లు ఇప్పుడు పుష్పకి అయితే లేవు. ఇలా ఒక్కొక్క సినిమాకి టికెట్ రేట్లు పెంచుకుంటా పోతే మాత్రం చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ వచ్చే గేమ్ చేంజర్ సినిమాకి కూడా ఈ రేంజ్లో టికెట్ రేట్లు ఉంటే మాత్రం కష్టం. అభిమానులను అయితే దృష్టిలో పెట్టుకుని కొద్దిగా ఆలోచించి టికెట్ ప్రైస్లు అయితే పెట్టాలని నేనైతే కోరుకుంటున్నా. మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ.